ఈ పోషన్ ట్రాకర్ అప్లికేషన్ ద్వారా ఆటోమేటెడ్ అలర్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. పోషన్ ట్రాకర్లో నిజమైనటువంటి రియల్ టైం డేటాని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం ద్వారా, అంగన్వాడీ టీచర్స్ అప్డేట్ చేయడం ద్వారా ఇక్కడ నిర్ణయాలు తీసుకుని ఏ విధంగా ముందుకెళ్ళాలి అనేటువంటి అంశం తెలియడం జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ వీటన్నిటితో పాటు శిక్షణ సామర్థ్యాన్ని కూడా పోషన్ ట్రాకర్ అనేటువంటి ఈ అప్లికేషన్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా వీటన్నింటికి ఉపయోగపడుతున్నటువంటి పోషన్ ట్రాకర్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రిషన్ కి సంబంధించినటువంటి అప్లికేషన్ గా గుర్తుంచుకోవాలి. ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రిషన్ కి సంబంధించినటువంటి ట్రాకర్ ఏది అని అంటే భారతదేశానికి సంబంధించిన పోషన్ ట్రాకర్ అప్లికేషన్ అని చెప్పేసి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తించాలి. సో ఇలా ఈ పోషన్ ట్రాకర్ కి సంబంధించి లాన్సెట్ లాంటి పత్రికలు కూడా, జర్నల్స్ కూడా ఈ పోషన్ ట్రాకర్ గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సో ఇలా ప్రపంచంలోనే అతిపెద్ద న్యూట్రిషన్ కి సంబంధించినటువంటి ఈ అప్లికేషన్ కి ఇటీవల ఏ అవార్డు వచ్చింది అని అంటే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఇన్నోవేషన్ విభాగంలో ప్రజాపాలనకి సంబంధించి అవార్డు అనేది రావడం జరిగింది. ఈ అవార్డుని ఎవరు ప్రదానం చేశారు అని అంటే ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు ఇవ్వడం జరిగింది. ఎవరు ఈ అవార్డును స్వీకరించారు అని అంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కి సంబంధించినటువంటి విభాగానికి సంబంధించి సెక్రటరీ ఉన్నారు. ఈ సెక్రటరీ ఎవరు అని అంటే దీనికి సంబంధించి అనిల్ మాలిక్ గారు ఉన్నారు. ఈ అనిల్ మాలిక్ గారు ఈ అవార్డుని స్వీకరించడం జరిగింది. సో ఇటీవల పోషన్ ట్రాకర్ కి అవార్డు వచ్చిందా లేదా అని అంటే ఎస్ వచ్చింది అని చెప్పాలి. ఈ పోషన్ ట్రాకర్ అనేటువంటి కార్యక్రమం పోషన్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరుగుతోంది. పోషన్ అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని భారతదేశంలో మాల్ న్యూట్రిషన్ లోపాన్ని తగ్గించేందుకోసం 2018 మార్చి 8న ప్రైమ్ మినిస్టర్ మోదీ గారు రాజస్థాన్లోని ఝుంఝున్ జిల్లాలో ప్రారంభించడం జరిగింది. సో ఇలా పోషన్ అభియాన్లో భాగంగా పోషన్ ట్రాకర్, ఈ పోషన్ ట్రాకర్ అనేది దేశవ్యాప్తంగా కూడా న్యూట్రిషన్ కి సంబంధించిన అంశాలను ట్రాక్ చేస్తూ ఉంది. ఇలా ట్రాక్ చేస్తూ అద్భుతంగా వర్క్ చేస్తున్నటువంటి ఈ పోషన్ ట్రాకర్ ని గుర్తించి ఇన్నోవేషన్ విభాగంలో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ట్రాకర్ గా పనిచేస్తూ ఉంది ఈ అప్లికేషన్ అని చెప్పేసి ఇప్పుడు ప్రజాపాలన విభాగంలో అవార్డుని ఇచ్చారు.